మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 డిపోల నుంచి బస్సులు బయటికి రాకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. ప్రతి డిపో ముందు నిన్నటి కంటే ఎక్కువగా ఇవాళ పోలీసు భద్రతను పెంచారు. పోలీసు ఎస్కార్ట్లతో కొన్ని బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. నిన్న నారాయణఖేడ్, సంగారెడ్డి, మెదక్లలో కొన్ని చెదురుముదురు ఘటనల మినహా మొత్తం కూడా ప్రశాంతంగా మూసింది. రెండో రోజు కూడా 9 డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా కార్మికులందరూ కూడా డిపోల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనకు చూస్తున్నాం, సంగారెడ్డి డిపో ముందు రెండో రోజు కూడా కార్మికులు తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ యొక్క సమ్మె ఆగదని కూడా వాళ్ళు ఈ రోజున సమ్మె మళ్ళీ రెండో రోజు కూడా కొనసాగిస్తూ పరిచయం మనకి ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సమ్మె ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, మీ యొక్క మద్దతు ఏ విధంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ సమ్మె రెండో రోజు కొనసాగుతుంది, నిన్న కూడా కొనసాగింది. 2-3 మెదక్లో కావచ్చు, సంగారెడ్డి, అదేవిధంగా నారాయణఖేడ్లో కూడా మీ మీద దాడులు జరిగిన సందర్భం ఉంది. ఎలా చూస్తారు దీన్ని మీరు? ఇది రెండో రోజు సమ్మె కొనసాగుతుందండి. వాళ్ళు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని మేము నిర్వహించుకుంటున్నాము. వాళ్ళు ఫస్ట్ చెప్పిన మేనిఫెస్టోలో పెట్టిన 3 అంశాలు వాళ్ళు 32 పెట్టచ్చు, 29 ఇస్తా అంటారు. మాకు 29 అవసరం లేదు, మాకు 3 డిమాండ్లే అవసరము. ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. తర్వాత యూనియన్లు పునరుద్ధరించాలి. మా పిఆర్సీ ఆటోమేటిక్ ఏవైనా సరే వచ్చేస్తుంటాయి. ఇన్ని రోజులేమో ఆర్టీసీ కార్మికులను మేము చూస్తామని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు చెప్పిన మాటలు ఏమైనాయి? ఇప్పుడు ఏమైంది? చూడండి, ఒక మెట్టు దిగి రావాలి. రేవంత్ రెడ్డి గారు గద్దె దిగి రండి, బిగ్ షాట్ అని చెప్తున్నారు, బిగ్ న్యూస్ అని చెప్తున్నారు. ఏనికైనా మేము పోరాడతాము. ఆర్టీసీ కార్మికులు అంటే గుండెల్లో నిద్రపోయినట్టుగా తెలుసుకోండి. మేము చులకనగా కనబడుతున్నామా? చిన్న చూప? అప్పుడు మాతోనే గెలిచిరు. ఒక్క కండక్టర్లము బస్సులో 100 మందికి ఊరూరున గ్రామాలు తెలిసి కాంగ్రెస్ వేసుకొని మనము గెలిపించుకుందామని చెప్పి మేము ప్రచారం చేసినాం. అప్పుడు ఏమైంది తెలివి? ఇప్పుడు గుర్తొస్తలేమా? ఎట్లా నిద్రపడుతుంది మీకు? గమనించగలరు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో రోజు కూడా సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. మొదటి రోజు ఏదైతే సమ్మె చూసామో చెదురుముదురు ఘటన దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే అన్ని డిపోల మీద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని 9 డిపోల ముందు కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రెండో రోజు సమ్మె కొనసాగుతుంది, ఎన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది మీకు? ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా న్యాయమైన డిమాండ్లను ఓకే చేస్తే మేము ఇప్పుడే మేము సమ్మెను విరమిస్తాం. మా న్యాయమైన డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను పునరుద్ధరించాలి, ప్రైవేట్ బస్సులను రద్దు చేయాలి. రేపటికి నేటి తరం బతుకుండాలంటే యాజమాన్యము మన ప్రభుత్వము బస్సులను కొనుగోలు చేసి రిక్రూట్మెంట్ చేయాలి. ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ చేస్తే రేపటికి ఉద్యోగాలు వస్తాయి, యువకులకు అందరికీ న్యాయం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వంలో విలీనం చేయడం ఆర్టీసీ గురించి. ఇదే పరిస్థితి 9 డిపోల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి డిపో ముందు కూడా మనం చూస్తున్నాం, ప్రతి డిపో ముందు కూడా పోలీసులు అత్యధిక సంఖ్యలో ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు 2000 మంది కార్మికులు, సుమారుగా 2000 మంది కార్మికులు 9 డిపోలో ఉన్నటువంటి అందరూ కూడా తమ యొక్క విధులను బహిష్కరించేసి ఈ డిపోల ముందే నిరసన దిగిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మా యొక్క న్యాయసమ్మతమైన డిమాండ్ నెరవేరేంత వరకు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిరవధికంగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెలో మేము భాగస్వాములు అవుతామని కార్మికులందరూ చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో, PV రావు, 10 TV, సంగారెడ్డి నుంచి.